నమస్తే మా. చూడు నాన్న చూడు, మావిగన్ మావయ్య వచ్చారు. కాదమ్మా, నేను జగన్ని. జగన్ వాళ్ళలేదు మీకు. మావిగన్ అని పిలవగానే చూసారా పిల్లోడు ముసిపుసి నవ్వులు ఎలా నవ్వుతున్నాడు. ఎప్పుడు పుట్టాడమ్మా? 2 months అవుతుందన్నా. మన హయాంలో పుట్టుంటే గోరు ముద్ద పెట్టేటోడిని. నాన్న గోరు ముద్ద తింటావమ్మా? ఈ మామయ్య పెట్టేది. ఏడోకునా ఆపన్నా ఆపు. ఆ గోరు ముద్ద గోరాన్ని ఇప్పుడే గుర్తు చేయాలా? పిల్లోడు గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడవకరన్నా, మీ అమ్మ నాకు చెల్లి లాంటిది, నేను నీకు మేనమామ లాంటి, నువ్వు నాకు అల్లుడివి. నువ్వు ఏడవకరన్నా, నీకేం కావాలో నేను ఇస్తా. వాడు అడగలేడనే కదా నేను ఈ ధైర్యం. అడుగు 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 అడుగు. ముందు మీ అల్లుడికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేసి తర్వాత ఈ అల్లుడికి ఇద్దుగానిలే. నువ్వు పేరు పెట్టడంలో ఫేమస్ కదన్నా, ఈ బుడ్డోడికి పేరు పెట్టన్నా. మీ ఆయన పేరేంటి? సంతోష్. నీ పేరు? కవితన్నా. సంతోష్లో నుంచి షం తీసుకుంటే, కవితలో నుంచి కా తీసుకుంటే, 2 కలిపితే శంకర్ పెట్టాయమ్మా. అంటే అన్నా ఆ శంకే. మావిగన్, అసలు ఆ పేరు పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? రజని, మనం చికెన్ కొట్టుకు వెళ్తాం, అక్కడ రకరకాల మనుషులు వస్తారు. ఒక కోడిలో ఒకరు వచ్చి లెగ్ పీస్ అడుగుతారు, మరొకరు వచ్చి చెస్ట్ పీస్ అడుగుతారు, ఇంకొకరు వచ్చి కాయలు అడుగుతారు, అదే గుండెకాయలు. ఒక వ్యక్తి లెగ్ పీస్ తీసుకున్నప్పుడు తప్పులేంది, ఇక్కడ నేను మచిలీపట్నం నుంచి మా తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది? అక్కడ చెస్ట్ పీస్ తీసుకున్నప్పుడు తప్పులేంది, ఇక్కడ నేను విజయవాడలో వీ తీసుకుంటే తప్పే ఉంది? అక్కడ గుండెకాయలు తీసుకుంటే తప్పులేంది, ఇక్కడ గుంటూరులో కానీ తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది రజని? నువ్వు మావిగన్ అని గొప్ప పేరు పెట్టాను అనుకుంటున్నావు కదా, అందుకు రిటర్న్ గిఫ్ట్గా ఏపీ ప్రజలు నీకు ఒక మంచి పేరు పెట్టబోతున్నారు. నువ్వు పోలవరం పూర్తి చేయలేదు కదా, దాని నుంచి తీసుకుంటున్నారు. నీ హయాంలో రాయలసీమ నీళ్లు లేకుండా రాళ్ళు రప్పలతో ఉంది కాబట్టి దాని నుంచి తీసుకున్నారు. నువ్వు పులివెందులు పులిపెట్టావు కదా, దాని నుంచి తీసుకున్నారు. పులివెందుల నుంచి పూరే. రజని ఆగు రజని, వాళ్ళు తర్వాత ఏం తీసుకోబోతున్నారో నాకు అర్థమైపోయింది యాజ్ ఎ క్రియేటర్గా. రావాలి జగన్, కావాలి మావిగన్. కావాలి జగన్, కావాలి మావిగన్ అంట. మీరెందుకు మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ కి ప్రతిపాదన పెట్టలేదు? మావిగన్ ని ముందుకు తీసుకెళ్లలేదు? మావిగన్ ని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు ధృవీకరించలేదని అడుగుతా ఉన్నా. 2014న ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నమైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అమరావతి రాజధాని అని ఒక స్టాండ్ మీద ఉండడం జరిగింది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు అమరావతికి మద్దతు తెలిపి, తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్ అని 3 రాజధానుల పిలుపునివ్వడం జరిగింది. అట్లీస్ట్ ఆయన ఆ స్టాండ్ మీద నిలబడి 3 క్యాపిటల్స్ ఎక్కడైనా నిర్మించాడా అంటే ఒక తట్టడు మట్టి ఏ రాజధాని మీద వేసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాజధానిలో కూడా ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మావిగన్ ఏమన్నా ఆయన నిజంగా ఇష్టం ఉండి అది ఆయన అధికారంలో ఉన్నప్పుడే కట్టొచ్చు కదా. నిన్న 5 ఏళ్ల హయాంలో రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని దేశం మొత్తం నవ్వులు పాలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మోదీ గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొడుతున్న అమరావతి మీద విషం కక్కుతూ కుట్రపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు మావిగన్ అని. అమరావతి అనేది పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ అమరావతి మా తెలుగుదేశం నాయకులకో, మా జనసేన నాయకులకో, బీజేపీ నాయకుల కోసమే కాదు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా శ్రేష్ఠకరంగా ఉంటుందని మనసా వాచ కర్మన మేము బలంగా నమ్ముతున్నాం. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి. జై అమరావతి. మాకు అమరావతి కన్నా ఈ రాష్ట్రానికి బుదిబండగా తయారవుతున్నటువంటి అమరావతిని ఆపవయ్యా. మావిగనే మిన్న. రావాలి జగన్, కావాలి మావిగన్, కావాలి మావిగన్. మావిగనే మిన్న అన్నప్పుడు మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు మావిగన్నే రాజధానిగా ఎందుకు కట్టలేదు? అప్పుడు 3 రాజధానుల స్టాండ్ లో ఉన్నాం. మరి 3 రాజధానులైనా ఎందుకు కట్టలేదు? బటన్లు నొక్కడం తప్ప రాజధానులు కట్టడం మా వల్ల కాదు. అది అనుభవంతో కూడిన పని. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పోనీ అధికారంలోకి మళ్ళీ వస్తే మావిగన్ అయినా రాజధానిగా కడతారా? 2018లో అమరావతికి జై కొట్టాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. 2019లో అధికారంలోకి వచ్చాక 3 రాజధానులకు శ్రీకారం చుట్టాం. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయి. ఇప్పుడు మావిగన్కి మా పట్టం. ఇట ఏ గాలికి ఆ గొడుగు పట్టే. మీ ఎంపీలో సొంత వేస్ట్, పార్లమెంట్ లో బిల్లు ఆపలేకపోయారు. మేము పార్లమెంట్ కనే వెళ్ళాం,
మీ ఎమ్మెల్యే అది కూడా చేయలేదు కదరా. పార్లమెంట్కి వెళ్ళి ఏం పీకారు, నోరు మూసుకుని పారిపోయి వచ్చారు. మీ వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా సంతకాలు పెట్టి అసెంబ్లీలో అడుగు కూడా పెట్టకుండా బయటకు వచ్చేస్తారు. మీ వైసీపీ ఎంపీలు ఒట్టి దద్దమ్మలో, మీ వైసీపీ ఎమ్మెల్యేలు పనికిరాని సావట్లో. మీ వైసీపీ ఎంపీలు ఎందుకు పనికిరాని యాదవలో? మీ వైసీపీ ఎమ్మెల్యేలు దమ్ములేని ఆడంగనాయాలు. మీ వైసీపీ ఎంపీలు అడుక్కు తినే యాదవులహా. ఇదేవడండి బాబు, ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఒరే ఒరే ఒరే, మీరు మీలో మీరు తిట్టుకుంటా ఉన్నారా? మీరందరూ కలిసి మన పార్టీని నన్ను తిడుతూ ఉన్నారా? రాజధానికి 30,000 ఎకరాలు కావాలి. ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు కావాలి. రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదమే లేదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమరావతి బిల్లు చెల్లదు. మావిగన్ రాజధాని కావాలి. ఎరినా కొడకల్లారా ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏమిటయ్యా ఆయన ఏం మాట్లాడినా మీరందరూ గొర్రెల్లా అరుస్తున్నారు. ఆయన ప్యాలెస్ లో పడుకుని ప్రెస్ మీట్ కి రమ్మంటే రాడు. వాడేం రాసిస్తాడో ఈయనేం వాగుతాడో అర్థం కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేమందరం అరవకపోతే మళ్ళీ అలిగి ప్రెస్ మీట్ కి రాడు. అందుకే మేమందరం నమస్తే అమ్మా. అన్న మీరు వచ్చారా? ఒక నిమిషం. వాళ్ళ నాన్న నా అభిమాని అనుకుంటా, కళ్ళు మూసుకొని తీసుకొస్తుంది. సర్ప్రైజా? చూడండి నాన్న ఎవరు వచ్చారు. నేనేనయ్యా, జగన్ అన్నయ్య. మొహం చూడు. ఎందుకయ్యా అలా భయపడుతున్నావు? బాబాయిని చేస్తా, నిన్నేం చేయను. ఏందా మాలా పారిపోతున్నాడు ఆయన? వచ్చేస్తారు, ఉండండి. ఇదంతా మీ వల్లే అన్న. నేనేం చేశా? మీకేం తెలుసా నా బాధ? 3 రోజుల నుంచి మోషన్ రాక ఒకటే నరకం అన్న. ఒక్కసారిగా మీ ముఖారవిందం చూశాను, చాలా ఈజీగా అలా వెళ్ళి వచ్చేసానన్న. 3 రోజుల నుంచి ఇనో ప్యాకెట్స్ తాగించిన రాని ఫలితం ఈయన ముఖార విందం చూస్తే వచ్చిందా? ఆయన ముఖారవిందం మామూలు ముఖారవిందమా అమ్మా? కన్న తల్లికి ఆయన ముఖం చూస్తే వికారం కలిగే అంత ముఖారవిందమమ్మా. ముఖారవిందమా? సొంత చెల్లె ఇన్ని చూసి ముఖం తిప్పుకునే అంత ముఖారవిందం కదా నాన్న. ఇసుకని కిలోలు లెక్క తూకం వేసి అమ్మిన ముఖారవిందమమ్మా. అది మామూలు ముఖారవిందమా అమ్మా? అమ్మా అలా చూస్తుంటే నాకు మళ్ళీ ఫ్రీ మోస్ అయిపోయినట్టుందమ్మా. అమ్మా ఏంటి మెరాకిల్? మీ ముఖార విందానికి మోకాళ్ళ మీద నమస్కరిస్తున్నాను. నేను పోతా.